పొద్దర్సుంది పెన్ను పేపర్ పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ పాస్ అయినట్టు బిల్డప్ ఇస్తాను. నువ్వు నన్ను చూసి పెళ్లి చూపులల్లో కన్ను కొట్టకుంటే నేను నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యేటోన్నే. అబ్బో కన్ను కొట్టంగానే కనెక్ట్ అయ్యేంత నీ నరాలు వీకుంటే నాకు తెలియకపాయే. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత వీకున్న నా నరాలన్నీ స్ట్రాంగ్ అయినాయి. ఇప్పుడు నువ్వు కన్ను కొట్టినా కొంగు జాపినా కనెక్ట్ గాను. ఇప్పుడు నువ్వేం జార్చినా కనెక్ట్ కావు. నీ వయసు బార్డర్ దాటింది. నువ్వు ముందు బార్డర్ క్రాస్ కాకుండా వచ్చిన ముచ్చట చెప్పు. రాత్రి బెడ్రూమ్ ఏం చెప్పినో గుర్తుకు లేదా? తెల్లారి బెడ్రూమ్లోకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత పెళ్ళని చెప్పిన మాటలు ఏ మొగడు గుర్తు పెట్టుకోడే. అయినా ఈ మధ్య నీకు బాగా మతిమరుపు ఎక్కువైంది. చిచి మతిమరుపు కాదే, అది మా మగజాతి ఆనవాయితీ. మీ ఆనవాయితీని అంతం చేసి మా ఆడోళ్ళ మాట నిలబెట్టుకోండు మా ఆడోళ్ళ ఆనవాయితీ. నీ పేల అవయవాలే సక్కలేవు కానీ మీకెందుకు ఆనవాయితీ కానీ వచ్చిన ముచ్చట చెప్పు. ఇలా మా దోస్తుది శ్రీమంతం. అయితే నేనేం చేయాలి? ఇస్తరాకులేరా నచ్చి? ఆ తిన్నిస్తారాకులు ఏరటానికి వాళ్ళు మనిషిని పెట్టుకున్నారు కానీ నాకొక పట్టు చీర దానికి పెట్టుటానికి ఒక పట్టు చీర కొనుక్కపోతా. పైసలి పట్టు చీర ప్లస్ పట్టు చీర 10,000. పట్టు చీర కట్టుకుంటే నీ పేయికి ఇన్ఫెక్షన్ వచ్చి గోకుళ్ళు ఎత్తదే. పైసలు డబల్ ఖర్చు అవుతాయి. నీకు ఎందుకు చెప్పు, అవసరం ఎత్తి. ఏంది పట్టు చీర కట్టుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చి గోకుళ్ళు ఎత్తదా? పట్టు చీరలు కట్టుకుంటే గోకుళ్ళు ఎత్తదా నీతో చెప్పిన ఎదవేవాడు. ఏదో చెప్పాల్సిన అవసరం లేదే. పట్టు చీర కట్టుకుంటే నీకు పెయ్యి అంత దద్దులు వచ్చి గోకుళ్ళు ఎత్తది. అప్పుడు తీసుకుపోయి నేను దవాఖాన సరిగ్గా చేస్తా. ఆ బెడ్ మీద మనం సంవత్సరం చేయాలి. ఇక ఏంది పట్టు చీరల ఇంత కథ ఉన్నదా? మరి ఏమనుకుంటానవే, ఇంకా బొచ్చడు ఉన్నది. చెప్తే నువ్వు దడుచుకుంటావు అని కొద్దిగానే చెప్పిన. అవునా? అట్లయితే కాటన్ చీర కొని. అమ్మో అది ఇంకా డేంజరే. అది నీ పెయ్యి మీద పడితే నువ్వు పాడ మీద పడతావు. మరి ఇంకేం చీర కట్టుకోవాలి? ఇంట్లో కేసీఆర్ సార్ ఇచ్చిన చీరలు 4 ఉన్నాయి. 3 నువ్వు ఉంచుకో, ఒకటి వాళ్ళకి పెట్టు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏడ చీర కొనియాలి సత్తదని తప్పించుకొని పోతుండు. ఇప్పుడు నీ ఫంక్షన్కి ఎట్లా పోవాలి? ఇంట్లో లేరా? ఎవరు నువ్వు? ఇదేంది గ్యాస్ నింపిన నల్ల డ్రమ్ము లాగా ఉన్నది. చంపేశారమ్మా. ఇంట్లో ఎవరు లేకపోతే దొంగతనానికి వస్తావా? దొంగతనం చేద్దామని రాలే అమ్మా, మీకు కొత్తిల్లు ఇద్దామని వచ్చిన. ఏంది కొత్తిల్లా? అవును, కొత్తిల్లు ఇద్దామని. వాడు పెద్ద దొంగమ్మా. మొగలేడా ఉన్నాడు. నువ్వు ఉత్త పుణ్యానికి కొత్తిల్లు ఇస్తా అంటే పాడవించి లేచి కూడా ఉరికెత్తాడు. పిలువు మరి. ఏమయ్యా ఈడెవడో బ్యాగ్ వేసుకొని వచ్చిండు, మనకు కొత్తిల్లు ఇస్తాడట. చెప్పండి రా. ఏమంటివి? ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. ఎవలే? మనకు కొత్తిల్లు ఇచ్చడానికి వచ్చిండు. కొత్తిల్లా? నేనేం ఆర్డర్ పెట్టలేదే. నువ్వు ఆర్డర్ పెట్టుడు కాదు, నేను ఆర్డర్ పెట్టిస్తా. అవును, ఆర్డర్ చేపిస్తా. ఇందిరమ్మ ఇంట్లో సర్వే కోసం వచ్చిరా. నీ పేరు చెప్పు. మీరు వచ్చారని తెలుసు సార్. మా ఆయన పేరు సింగరేణి, నా పేరు రేణుక. మనదేమైనా రాజుల కుటుంబమా? సింగరేనా? ఇదేం పేరు? ఒకప్పుడు మా ఆయన సింగరేణిలో నౌకరు చేసేటోడు. ఇప్పుడు ఆయన పేర్ల సింగరేణి ఉన్నది కానీ చేద్దామంటే నౌకరు లేదు. పంటకు ఎరువు, ఇంటికి పరువు చాలా ముఖ్యమో. ఈయన ఎందుకు నౌకర్ నుంచి తీసేసారు? వాళ్ళేం తీసేయలే, ఈ మొగోడే తీపిచ్చుకొని వచ్చిండు. ఏదమ్మా అర్థం కాలే. ఆయన పేర్లోనే సింగరేణి ఉన్నదని ఆయన సింగరేణి నౌకరు అద్దనుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అదే సింగరేణి బాయి ముందర కూర్చొని కట్టెబొగ్గులు అమ్ముకుంటాడు. చాలా చిత్ర విచిత్రాలు ఉన్నాయి మొగం దగ్గర. నా విచిత్రాలు పక్క పెట్టు కానీ ముందు మా కొత్తిల్లు వస్తారా చెప్పు. వచ్చేది రాది, పైనుంచి చెప్తారులే. ఇల్లు వస్తుందని సంబరపడ్డగా అదే. గిటు మా పిన్ని ఫోన్ చేసింది, మా చెల్లకు చెవులు కుట్టిస్తానట. మన ఇద్దరిని రమ్మన్నారు. పోదాంపా. ఇద్దరిని రమ్మన్నారు? బండ్ల పెట్రోల్ 300, ఖర్చులకు 100. నేను ఎందుకే దండగా, నీకు ఫ్రీ బస్ ఉన్నాగా.
సరే నేనే పోతా కానీ నా ముఖం బాగా నల్లగా అయింది, నాకు ఒక 2000 ఇయ్యవా? 2000? గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటా. నేను ఎన్ని కిలోల బొగ్గులు అమ్ముతా తెలుసా? 2000. బొగ్గులమ్మే నీకే తెలియనప్పుడు ఇంట్లో కూర్చొని తినేదాన్ని నాకేం తెలుస్తుంది? తెలియనప్పుడు మూసుకొని ఉండు. అయినా నల్లగున్న నీ అందమైన ముఖం మీద గా ఫేషియల్ గవి చేయించుకుంటే నీ అందం మొత్తం గంగల కలుతుంది. ఏ ఒక ఫేషియల్ చేయించుకుంటే నా అందం ఎందుకు గంగల కలుతుంది? అరే నీకు ఎట్లా చెప్పాలనే నీ పిచ్చి ముఖం. ఇప్పుడు గా ఫేషియల్ క్రీములు ఉన్నాయా, అవి పెడితే క్యాన్సర్ వస్తుంది, నువ్వు సత్తావు. అప్పుడు ఈ సింగర్ ఏమవుతాడే? అయితే ఫేషియల్ చేయించుకున్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందా? మరి క్యాన్సర్ రాకుండా కన్యాకుమారికి టికెట్ వస్తుందా అనే? అంటే ఇప్పుడు నాకు 2000 ఇయ్యవా? రేణుక, నీకు 2000 ఇచ్చి పైకి పంపే టికెట్ బుక్ చేయనే నేను. నాకు నిద్ర వస్తుంది, నేను పండుకుంటా. నిన్ను ఎక్కడ ఒత్తుతా సెట్ అవుతావో అక్కడనే ఒత్తుతా. నీ బొగ్గు వ్యాపారం ఎట్లా నడుతుందిరా? బొంగు లెక్క నడుతుందిరా. అయ్యో, ఈ వ్యాపారం కూడా కొండెక్కినట్టారా? మరి ఏం చేయాలరా? అన్ని కొండలు ఎక్కి దండాలు పెట్టినా కానీ ఏ దేవుడు నాకు కనికరిస్తలేడా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటావురా? ఏం చేసేది లేకనే నా పిల్లాన్ని కంట్రోల్లో పెట్టుకుంటానా. ఇట్లా ఎన్ని రోజులు అని చేస్తావురా? నీ పెళ్ళాన్ని కంట్రోల్ తప్పిందనుకో, నువ్వు బొగ్గు తవ్వకాలు వెళ్తావు. అబ్బో, అది కూడా కరెక్టే గారు. నీ అబ్బా అర్జెంట్గా దీనికి ఏమైనా మార్గం ఆలోచించాలరా. చెప్పని ఆలోచించు, లేకపోతే నీకు మోక్ష మార్గమే దిక్కవుతుంది. ఇక నేను మోక్ష మార్గంలో పోవడానికి నాకు చాలా టైం పడుతుంది, కానీ ఇంతకు నీ వ్యాపారం ఎట్లున్నదిరా? నీ వ్యాపారం అన్న బొంగులు ఎక్కువ ఉన్నది, కానీ నా వ్యాపారం అయితే బొంగుల లెక్క గిర్ర గిర్ర తిరుగుతుంది. అంటే నీ వ్యాపారం కూడా కొండెక్కినట్టేనారా? కొండ ఎక్కుడైంది, దిగుడైంది. ఇప్పుడు కొత్త వ్యాపారం కోసం పార్ట్నర్ చూస్తానా. దొరికినారా మరి? నా లైఫ్ పార్ట్నర్ చూసినాక నాతో పార్ట్నర్ చేయడానికి ఎవ్వరు ముందరికి వస్తలేడు. మరి గాసు దాన్ని చేసుకుంటేవి. అయినా నాకు బొగ్గు అమ్ముకునేది ఉన్నది, నేను పోతాను. సరేనా, నాకు పని ఉన్నది. ఎర్రి మొక్కపోడా, మంచిగా సింగరేణిలో నౌకరీ చేసుకోక నా పేర్లనే సింగరేణి ఉందని చెప్పి నౌకరీ ఇడిచిపెట్టి అదే సింగరేణి కూడా బొగ్గులు అమ్ముకుంటున్నావు. ఇంకా నువ్వు నాకు చెప్తున్నావురా? ఇదేం కర్మరా దేవుడా. రాను బొంబాయికి రాను, నే రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, నే రాను బొంబాయికి రా. అయ్యో, చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అంతగానో పాట పాడుకుంటా మంచిగానే ఎగురుతావు గాని అన్నం కూర అయింది, తిని సర్ది పెట్టుకొని పనికి పో. నేను తింటా గాని నువ్వేందే పొద్దుగల జోరుగా రెడీ ఎడిపోతాను. నేనా ఫ్రీ బస్సే కదా, అట్లా ఊరంతా చూసేద్దామని పోతానా. ఓ నీ అవ్వ, నీ ఆడోళ్ళకి ఏమైనా ఫ్రీ పెడితే చాలే, దానికి 100% న్యాయం చేస్తారు కానీ మీరు. సరే గాని నేను అట్లా బయటికి పోయినాక మీ సోపతి గాళ్ళని తీసుకొచ్చుకొని ఇల్లు అంతా పెంట చేసామనుకో, వచ్చినాక నీకు భరతనాట్యమే చేపిస్తా. అబ్బోరు నాయన, ఈ నాట్యం జోలికి నేను పోనే. ఈ నాట్యం మొన్న చేసినందుకు నా పెయ్యి అంతా పుండు అయిపోయింది. మళ్ళీ ఈ నాట్యం పేరు అంటేనే నాకు నరాలను గుంజుకొస్తాను. గంత భయం ఉంటే చాలు. ఇగో మా ఫ్రెండ్ సోరకాయ సౌందర్య వస్తుంది, ఆ మిషన్ మీద జాకెట్ పెట్టిన, దానికి ఇచ్చేయి. సోరకాయల సౌందర్యనా? నాకు తెలియను లేవలే. అంటే అచ్చటోళ్ళందరూ నీకు చెప్పే ఊరి పొలిమేర దొక్కన్నా? అది కాదే, ఈ ఊరు గడప గడప మొత్తం నాకు తెలుసు. ఆ గడపలు ఉన్న ఆడవాళ్ళు కూడా నాకు తెలిసే. నాకు తెలియని గీ కొత్త పెట్టేవాళ్ళే. పెట్ట కొత్తదే, పుంజే పాతది. ఆని మీద 3 మర్డర్ కేసులు ఉన్నాయి, జరా జాగ్రత్త. 3 మర్డర్లా? గవాన్కిచ్చి గీ పెట్ట కొంత ఎవడు కోసిండే? గిట్లనే దాని ముందట పిసపిసి ఒరినావనుకో నిన్ను కోసుడు అవుతుంది. చక్కగా వచ్చినాక జాకెట్ ఇచ్చేయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను ఇస్తా గానీ నువ్వు నీకు బస్ టైం అవుతుంది. చెప్పిన పని చేసాత కాదు కానీ అడ్డదిడ్డమని అన్ని అడిగి సత్తాడు. నీకు అత్తది చెప్పిన పని చక్కగా చేయడం. కలిసిందే. అబ్బా, పెళ్ళాం ఇంట్లో లేకపోతే మస్తు ప్రశాంతంగా ఉంటది. ఎవరిది ఆడ గొంతు? సౌందర్య సింగరేణి సౌందర్య సింగరేణి సౌందర్య సింగరేణి
నా పిల్లని చెప్పిన సొరకాయల సౌందర్య నువ్వా? రేణుకక్క మొగను నువ్వా? గా బర్రెదాని మొగుడు నేనే. అంటే గా సొరకాయల సొంటిగాని పెళ్లి చేసుకున్నా నువ్వేనా? అవును, మా అయ్య అనికిచ్చే కట్ట పెట్టిండు. మరి అప్పుడు నన్ను చేసుకోమంటే విన్నావా? నీ అయ్యకు మన లవ్తో సంబంధమే లేదా? గీ కులం కావాలి, గా కులం కావాలి, కులాలు మతాలే కావాలి. అది చెప్పే మన ప్రేమకు అడ్డుపడి మన పెళ్లికి అడ్డు కట్టేసిండు. నీ అయ్య ఆనకట్టులు కట్టుట్లో తిట్టనే. అప్పుడే నా మాటిని లేచిపోయి అత్తే మనం పెళ్లి చేసుకోపోదుమా? ఏమైంది లాస్ట్కు? గా సొరకాయల సొంటి కానీ సిక్తివి. మా అయ్య సిమెంట్తో కట్టలేదు, ఆయన ప్రాణాలతో కట్టిండు. అందుకే నేను తెంపుకొని రాలేకపోయినా. రేణుకక్క చేతికి నువ్వెట్లా చిక్కినావు? నీ మీద బెంగతో నేనుంటే ఈ బర్రెది నా మీద ప్రేమతో గాలం వేసింది. ఇంకేమున్నది? శాప సిక్కిన దానికి నేను. అందుకే ఇంత పక్కగడ్డవా? పెళ్ళైన తర్వాత ఎంతటి బలవంతుడైనా బలహీనుడు అవుతాడు అనడానికి ఉదాహరణ నేనే. నాది పక్క పెట్టి కానీ నీ సంవత్సరం ఎట్లున్నది? ఇప్పుడైతే 4 పాదాల మీద నడుస్తుంది, ముందు ముందు చెప్పలేము. అయినా రేణుకక్కున్న పిల్లలేరి కనిపించలేరు. పిల్ల చెల్లి ఏం లేదు కానీ నీ రేణక్క రేవంత్ రెడ్డి పెట్టిన ఫ్రీ బస్సు పథకం విజయవంతం చేయడానికి పోయింది. ఓ, అక్కకు జాకెట్ కుట్టమని ఇచ్చిన, కుట్టిందా? కుట్టింది, తీసుకొస్తుండు. ఇదేనా? ఇదే. సౌందర్య 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 అప్పుడే మీ అయ్య మన పెళ్ళికి ఒప్పుకుంటే నేను ఆ బర్రెదాన్ని, నువ్వు ఆ సొంటని చేసుకోకుండా ఉండకూడదు. వాళ్ళ చేతి చిక్కన్ అని రాసి పెట్టుంటే గీత ఎందుకు దాడతామండి? ఇప్పుడు మనం గీత దాటినా కానీ మనం లాపేటోడు ఎవరు లేడే. మీ గీతకు హద్దులు నేను పెడతా గానీ. ఏం సౌందర్య, నీ గొంతున బర్రెదాని గొంతు లెక్క వస్తుంది. ఈ సౌందర్య లహరిని చూసుడు పక్కకు పెట్టి ఒక్కసారి నీ తలకాయ పక్కకు దింపితే నీ బర్రె పెళ్ళం కనబడుతుంది. ఎప్పుడు వచ్చినవే? బస్సు మిస్ అయిందని వచ్చిన. నువ్వు పోషెళ్ళే ఈ సింగరేణోని బొగ్గుబాయిలా నేను కలుపుతా. ఆమె నా చిన్నప్పటి దోస్తే. అబ్బా, చిన్న పొరగాల లెక్కపోయటం లెక్కున్నావు. ఆమె నీకు చిన్నప్పటి దోస్తా. బస్సు మిస్ అయిందంటే నువ్వు మిస్ అవుతాను. అమ్మో, ఏందో అనుకున్నా గానీ మస్తు షేడ్స్ ఉన్నాయి. మస్తు షేడ్స్ బాగున్నాయి. నిన్ను ఇంకొకసారి తీపి జ్ఞాపకాలు అనుకుంటా సౌందర్యతో రాసుకొని పూసుకొని తిరిగినామనుకో, సింగరేణి బొగ్గు బాయిగా మీ బొగ్గు లేచే కావాల్సి చంపుతా. సౌందర్యాన్ని కలిసిన సంతోషం ఇంత కూడా లేకపోయా. బర్రె తెచ్చి మొత్తం పాడేసి ఏం చేద్దాం